ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో డిస్ప్లేల విప్లవానికి చైనా శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లకు మరింత సన్నని, తక్కువ ధరకే లభించే స్క్రీన్లను సరఫరా చేసేందుకు వీలుగా మొట్టమొదటి నెక్స్ట్ జనరేషన్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ప్రొడక్షన్ లైన్లో భారీ ఉత్పత్తిని చైనా అధికారికంగా ప్రారంభించింది. సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డు నగరంలో ఈ అత్యాధునిక ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ డిస్ప్లే తయారీ సంస్థ BOE టెక్నాలజీ గ్రూప్ ఆధ్వర్యంలో చైనా అత్యాధునిక తర్వాతి తరం డిస్ప్లేల తయారీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రపంచంలో తొలిసారిగా జెన్ 8.6 అమోలెడ్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ప్యానెల్ ఉత్పత్తి లైన్లలో ఇది ఒకటి. ముఖ్యంగా ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల వంటి మీడియం సైజ్ ప్రీమియం స్క్రీన్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాంట్ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం చైనా ఏకంగా 63 బిలియన్ యువాన్లు అంటే భారత కరెన్సీలో సుమారు 73 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి పరిమాణం పరంగా చైనా డిస్ప్లే పరిశ్రమలోనే ఇది అత్యంత భారీ సింగిల్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. ఈ సరికొత్త ప్రొడక్షన్ లైన్ ద్వారా నెలకు 32,000 గ్లాస్ సబ్స్ట్రేట్లను ఉత్పత్తి చేయొచ్చు. కఠినమైన క్వాలిటీ కంట్రోల్, ఇంటెలిజెంట్ లాజిస్టిక్స్, స్మార్ట్ కెపాసిటీ మేనేజ్మెంట్ తో అత్యంత సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించింది BOE సంస్థ. అలాగే మార్కెట్లో స్థిరమైన సరఫరా గొలుసుల కోసం దేశీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. ఈ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీతో తయారయ్యే స్క్రీన్ల వల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాత మోడల్స్ తో పోలిస్తే ఇవి 20 నుంచి 30% వరకు తక్కువ బ్యాటరీని వినియోగిస్తాయి. వీటి మన్నిక సాధారణ స్క్రీన్ల కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రీమియం ల్యాప్టాప్, ట్యాబ్లెట్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.